అన్న వెనకలు ఉండేటువంటి తబేలం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో బ్రహ్మాండంగా స్వామి కాళ్ళు మొక్కుతా చూడండి మీరు, ఆయన ముద్దు పెట్టుకుంటా ముద్దులు ఆడుతున్నాడు మన జగనన్నను. అంటే మన జగనన్న లాంటి వ్యక్తిక మలమల ఇటువంటి నాయకుడు పుట్టబోడు దొరకబోడు అని చెప్పి ముద్దులాడుతా ఆయన చూడండి ఏ విధంగా మరి ఆ రోజుల్లో ఉన్నాడు. మరి ఈ రోజు అన్ననే మింగేదానికి రెడీ అయినారు. ఇది అంతా ఎందుకంటే, నమస్కారం ప్రజలారా, అన్న అధికారంలోకి రావడానికి శారదా పీఠం స్వరూపానంద స్వామి కూడా ఒక భాగమే, ఒక చెయ్యి వేసినాడు, మనోడిని హిందువుగా మార్చినాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని నేను హిందూ మతంలోకి మార్చినాను, హిందూ మతంలో ఉన్నాడు, ఇంకా ఎటువంటి తప్పులు చేయడు, లేకంటే ఇంకొకటి చేయడు అని రకరకాలుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా నమ్మించి మరి మనోడిని ఒక కరుణామయ లెవెల్లో మనోడి నటనంగా మనందరికీ తెలిసిందే కదా, ఏ విధమైనటువంటి నటన చేస్తాడు, ఏ విధంగా మనోడి కథా కమామిషి ఉంటుంది అనేది మనమేం ప్రత్యేకంగా ఏమి తెలుసుకోవాల్సిన పని. ఎందుకంటే మనోడిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నటన, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తా ఉన్నాడు ఆ రోజుల్లో. ఎందుకంటే మనం అధికారంలోకి రావాలా, మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీటు మీద మనం కూర్చోవాలనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఆతృత, ఒక తుత్తర పెట్టుకొని ఆ రోజుల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఓకే, మనందరికీ కూడా తెలిసింది. సరే, ఇప్పుడు స్వామి స్వరూపానంద గురించి మనకెందుకు సీమరాజా అని మీరు అనుకోవచ్చు. గతంలో మనం ఇదే స్వామి స్వరూపానందను మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, హిందూ విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు, అదేవిధంగా ఏదైతే అంటే మనం గతంలో ఎన్నెన్నో చెప్పినా వాటన్నిటినీ కూడా మరి హిందువులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి దేవాలయాల్లో ఉండేటువంటి పూజారుల గురించి మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మనం చెప్పినటువంటి పనులు ఏమి కూడా వాళ్ళకేం చేయలేదు. లేకంటే పైపెచ్చు ఏదైనా ఎవరైనా మనల్ని ప్రశ్నించే వాళ్ళు పూజారులన్నీ చూడకుండా, లేకంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టి రకరకాలుగా చేశాం. వాటి గురించి కూడా ఈనాడు కూడా ఈ స్వామి స్వరూపానంద బయటకు వచ్చి ఏం మాట్లాడాల. మరి ఒక అడుగు ముందుకేసి జగనే నా ఆత్మ అని చెప్పినటువంటి స్వామి కూడా ఈరోజు మన అన్నకు దేనికి వ్యతిరేకమైనాడు అనే దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేయాలి. ఎందుకంటే స్వామి స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం స్టేట్మెంట్ ఇచ్చింది కాదు, పేపర్ క్లిప్పింగ్ కూడా ఉండాలి, మనం చూద్దాం. మరి అదేవిధంగా గతంలో ఈయన మరి ఏ నదిలో ముంచి అన్నను తీసుకువచ్చినాడు, మరి ఆ కథ ఏందో, ఆ వ్యవహారం ఏందో గతంలో చేశాడు, అయిపోయింది. మరి మనోడు గ్యారా వచ్చిన తర్వాత కనపడలా, మరి ఎక్కడికి పోయినాడో ఏమో తెలియదు. గతంలో ఈయన కూడా మరి బ్రహ్మాండంగా అన్నకు మద్దతు, బ్రహ్మాండంగా నేను జగన్ అంటే నాకు ఏంది అనుకుంటున్నావు, నా కథ ఏంది అన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మనోడిని దేనికి దూరం పెడుతున్నారు, దేనికి మనోడిని ప్రశ్నిస్తున్నారు అనేదాన్ని ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలా. మనం ఆలోచన చేసుకుంటానే ఉంటాం, కానీ అన్న వెనకలు ఉండేటువంటి తబేలం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. గతంలో బ్రహ్మాండంగా స్వామి కాళ్ళు మొక్కుతా చూడండి మీరు, ఆయన ముద్దు పెట్టుకుంటా ముద్దులు ఆడుతున్నాడు మన జగనన్నను. అంటే మన జగనన్న లాంటి వ్యక్తిక మలమల నాయకుడు, ఇటువంటి నాయకుడు పుట్టబోడు దొరకబోడు అని చెప్పి ముద్దులాడుతా ఆయన చూడండి ఏ విధంగా మరి ఆ రోజుల్లో ఉన్నాడు. మరి ఈరోజు అన్ననే మింగేదానికి రెడీ అయినారు. ఇది అంతా ఎందుకంటే, ఈ స్వామి స్వరూపానంద కూడా చేసింది ఏంటంటే తప్పేది. ఎందుకంటే మనోడి ఆలోచన, మనోడి మనస్తత్వం, మనోడి మైండ్ ఏ విధంగా ఉంటుంది, మనోడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మనోడు ఏ విధంగా హిందువుల పట్ల వ్యవహరిస్తాడు, హిందువుల మీద ఏ విధంగా కక్షి కట్టుంటాడు ఏందనేది మనోడు తెలుసుకోలేదు, స్వామివారికి తెలియదేమో గతంలో. మరి మనోడు యొక్క ఆలోచన విధానం కనుక్కోవాలా, దాన్ని క్యాచ్ చేయాలంటే పెద్దోళ్ళు ఏంది, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా మనోడు చేసినటువంటి కరుణామయ లెవెల్లో చేసినటువంటి నటన చూసే కదా 151 ఇచ్చింది. మరి ఆలోచన మరి మనోడి పాలన చూసి, మనోడి ప్రవర్తన చూసి, మనోడి మేధాశక్తి, మనోడి ఆలోచన విధానం చూసి గ్యారా ఇచ్చినారు మొన్న. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకులే ఎందుకు జరిగిపోయినాయి. సరే, గతంలో బ్రహ్మాండంగా స్వామి స్వరూపానంద మనోడిని ఆ మాదిరి చేశాడు. మరి రాబోయే రోజుల్లోకి వచ్చేసరికి ఈ బుద్ధు ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. సరే, ఏం మాట్లాడినాడు శివరాజా ఏంటంటే, మీరు ఒకసారి చూడండి ప్రశ్న రావను క్షమార్హుడు కాదు, ఈ గడ్డ మీద ఇలాంటి వాడు ఎలా పుట్టాడో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం అంట. ఈ ఆగ్రహానికి గురి చేసింది నువ్వే కదా, కాదు మళ్ళీ మీరే ఆగ్రహమైంది స్వామి. మన జగనన్నను ఏనాడైతే మీరు ఏ నీళ్ళలో ముంచినారో తెలియదు, మొత్తానికి ముంచినారు. అది డ్రైనేజ్లో ముంచినారా, గంగా నదిలో ముంచినారా, కాశీకి తీసుకోమి ముంచినారా, లేకంటే
ఇంకేమన్నా నదుల్లో ముంచినారా లేకంటే సముద్రంలో యాడలో మొత్తానికి ముంచినారు. ఆ ముంచి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికారికి అందరికీ కూడా నమ్మించినారు. ఆ నమ్మించిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చుచ్చుపెట్టేటువంటి వ్యక్తులందరినీ మనోడు ప్రోత్సహించాడు. మనోడు ప్రోత్సహించే వాటిని చూసి సంతోషపడతా ఉంటాడు. అది మనోడికి తెలివి ఏ విధంగా ఉంటాడు, మనోడి కథ ఏందనేది మనకు తెలుసు. అది మీకు తెలియకేమో ముంచినారు, లేపినారు, ఇంకా బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఆ రోజుల్లో అట్లా జరిగింది. మరి మనోడిని ఈరోజు మరి ఈ ప్రశ్న రావను క్షమార్హుడు కాదు, ఈ గడ్డ మీద ఇలాంటి వాడు ఎలా పుట్టినాడు అంటే పుట్టారు. పుట్టిన వాళ్ళకి సపోర్ట్ చేసేది మనోడు, మనోడికి సపోర్ట్ చేసేది మీరు. ఈరోజు మీరు మరి ఏమైందో ఏమో నేను అవన్నీ మాట్లాడలే, గతంలో ఎన్నెన్నో జరుగుంటాయి. మరి మా అన్న లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి మీరు కూడా ఈరోజు మాకు వ్యతిరేకం, మాకు ఈరోజు కొరువై కూర్చుంటే ఏం బా మేము చేసేదా? ఏమి చేయాలి ఇప్పుడు చెప్పండి బా. సరే, అదేవిధంగా చూసుకుంటే విదేశీయులు సైతం ప్రస్తుతించే శ్రీరామచంద్రుడు మహాస్వాధి సీత వంటి పురాణ పురుషులను దూషించిన ప్రశ్న రావణ్ణు క్షమించరాదని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి కోరారు. ఇతడు అసలు ఈ ఘటనను ఈ ప్రాంతానికి, ఈ దేశానికి చెందిన వాడేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రావణులను సమాజంలో అనుమతించరాదన్నారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఋషికేశ్లో తపస్సు పూర్తి చేసుకొని వచ్చిన నేను భక్తులకు చెప్పిన ఓ వార్తతో కదిలిపోయాను. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించిన నీచాతి నీచుడు రావణ్ అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. భారతదేశం విదేశీ మతాల ఉచ్చులో పడకుండా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, మఠాలు, పీఠాలు అహర్నిశలు శ్రమిస్తుంటే అలాంటి సంస్థలను రావణ్ తోలనాడడం నీచాతి నీచమన్నారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓకే, తీసుకుంటారు. ఎందుకంటే గతంలో మనోడు ఉన్నాడు కదా, మనోడు ఉంటే తీసుకోలేడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండదు కాబట్టి ఖచ్చితంగానే తీసుకుంటుంది స్వామివారు. మరి అదేవిధంగా ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడినారు, సంతోషం. ఎందుకంటే మీరు ఒక పీఠాధిపతిగా ఉన్నారు. సరే, పీఠాధిపతిలో మరి మీరు తపస్సు చేసుకొని వచ్చాను అంటున్నారు. మరి తపస్సు చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు గతంలో హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద, మరి అదేవిధంగా రథాలు తగలబడిపోయినప్పుడు హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి వెండి విగ్రహాలు, వెండి వాటి ఏమంటారా వాటిని, ఏది వీడు బుద్ధు కొట్టుకోమైందా, వెండి సింహాలు ఎత్తుకొని పోయినప్పుడు, దేవాలయాల్లో చోరీలు జరిగినప్పుడు, దేవాలయాల్లో మరి అదేవిధంగా అవినీతి అక్రమాలు జరిగినప్పుడు తమరు ఎక్కడికి పోయినారు సార్? తమరు ఎందుకు మాట్లాడలేదు సార్? ఈరోజు మాట్లాడినారు, సంతోషం. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మాట్లాడినారు. అదే మన జగనన్న అధికారంలో ఉంటే ఏనాడైనా మీరు బయటకు వచ్చి మాట్లాడినారా? మాట్లాడే సాహసం చేస్తారా? మాట్లాడే ధైర్యం చేస్తారా? స్వామి అని నేను అడుగుతా ఉన్నా. మీరు స్వామే కాదన్నవలా నేను, కానీ మీరు ఏ రోజు కూడా గతంలో మాట్లాడాల. గతంలో మీరు విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడుంటేనో, లేకంటే ఇంకొకటి జరిగినప్పుడు మాట్లాడుంటేనో, లేకంటే ఈ తేనెటీగలు పోయి రథాన్ని రగలబెట్టినప్పుడు మాట్లాడుంటేనో ఇంకా బాగుంటుందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మన జగనన్న అయితే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఒక సునకానందాన్ని పొందుతాడు. కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఒక ప్రాంతాన్ని కానీ లేకంటే ఒక మతాన్ని కానీ మనం ఉద్దేశపూర్వకంగా లేకంటే ఇంకొక రకంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగానే చర్యలు తీసుకుంటుంది. తీసుకొనే ఈరోజు ఆ ప్రశ్న రావణ్ అనే అతను కూడా జైలు పాలైనాడు. సరే, ఖచ్చితంగా మనం కూడా గతంలో జరిగినప్పుడు, హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుంటే బాగుండు. రాష్ట్ర ప్రజానీకం కూడా అరే స్వామి కూడా స్పందించినాడు అని అనుకోనుందురు అనేది నా యొక్క అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, స్వామివారు ఇప్పటికైనా మరి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. నేను తపస్సు ముగించుకొని వచ్చిన తర్వాత నాకు ఇది చెప్పినారన్నాడు. చెప్పిన దానికి స్వామివారు బయటకు వచ్చి మరి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా హిందువులందరూ కూడా సంతోషమే. లేకంటే కొంత ఆగ్రహానికి గురయ్యే వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ గతంలో మన జగనన్నను తీసుకొని పోయి హిందువుగా మార్చినటువంటి స్వరూపానందేంద్ర స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.